హాయ్ గైస్, మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకు చెప్పబోయే కథ అలీబాగ్ గురించినది. మీరు థంబ్నెయిల్లో చూసినట్లుగా నేను ఈ కథను ఇలా మొదలుపెట్టాలనుకుంటున్నాను. చూడండి, రాత్రి చీకటిలో మీరు ఎవరిని నమ్మలేరు. ఎవరైనా మిమ్మల్ని కిడ్నాప్ చేయవచ్చు, ఎవరైనా మీతో ఏదైనా చేయవచ్చు. అదే రాత్రి చీకటిలో మన ప్రపంచంలో కొన్ని దుష్ట శక్తులు కూడా తిరుగుతుంటాయి. వాటిని మనం అస్సలు నమ్మలేము. ఒకవేళ చనిపోయిన తర్వాత మీ నాన్నగారే చనిపోయారనుకోండి, మరియు ఆయన మీకు ఒక దెయ్యం లేదా ఆత్మ రూపంలో కనిపిస్తే ఆయన మీ మంచి కోరుకుంటారని మీరు అనుకుంటారా? చనిపోయిన తర్వాత ఎవరూ ఎవరికీ సొంతం కారు. చనిపోయిన తర్వాత వారు కేవలం ఒక ప్రేతాత్మ మాత్రమే. మీరు ఎవరినీ నమ్మలేరు. అలీబాగ్ అనేది చాలా ఏకాంతంగా ఉండే ప్రదేశం. అక్కడ ప్రజలు నివసిస్తారు. కానీ ఇది అక్కడి ఒక ఆటో డ్రైవర్ కదా. ఈ ఆటో డ్రైవర్ పేరు మకరంద్. అతనితో అలీబాగ్లో ఒక సంఘటన జరిగింది. అది విన్న తర్వాత నాకనిపించింది ఇది కేవలం కథ కాదు, ఇదొక హారర్ స్టోరీ అని. ఈరోజు నేను మీకు అదే వినిపిస్తాను. కానీ ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలు చూడటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ కార్లే ఖిండ్లో మొదలవుతుంది. ఇది అలీబాగ్లోని ఒక ప్రాంతం. ఇదొక అడవులతో పూర్తిగా చుట్టుముట్టబడిన రహదారి. ఇక్కడ మీరు అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నా లేదా మీ చుట్టూ జనాలు ఉన్నప్పటికీ మీకు కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చీకటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుండి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఒక విషయం ఎప్పుడూ తెలుసు: మనం ఈ దారిని త్వరగా దాటాలి, ఇక్కడి నుండి త్వరగా బయటపడాలి అని. మకరంద్ అనే ఈ ఆటో డ్రైవర్ ఆ దారిలో రోజుకు 3-4 సార్లు తిరుగుతూ ఉంటాడు. కాని ఒకరోజు రాత్రికి తను చేసిన డ్రైవింగ్ సరిపోతుంది అని అతనికి అనిపించింది. అతనికి ఇక ఒక చివరి ప్యాసింజర్ కావాల్సి వచ్చింది. ఆటో స్టాండ్కి వెళ్లి నిలబడ్డాడు. అక్కడ చూస్తే మిగతా వాళ్ళక్కడ నుండి వెళ్లిపోయారు. మిగిలిన ఆటో డ్రైవర్లు కూడా చీకటిలో వేచి చూస్తున్నారు. ఇక ఎవరూ రావడం లేదని ఇంటికి బయలుదేరుదామని అతను తన ఆటో లోపల కూర్చున్నాడు. అద్దం బ్యాక్ మిర్రర్లో చూసినప్పుడు ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో నిలబడి ఉండటం గమనించాడు. అతను ఏమీ చెయ్యడం లేదు, కేవలం ప్రాణం లేనివాడిలా అలా నిలబడి ఉన్నాడు. బహుశా పాపం ఎవరికైనా ఎక్కడికైనా వెళ్లాలేమో అని మకరంద్కి అనిపించి 2-3 సార్లు అతన్ని పిలిచాడు. కాని అతను ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మకరంద్ తిరిగి తన రిక్షాలో కూర్చున్నాడు. సరేలే, నేను వెళ్తాను, చాలా పనైంది అనుకుని ఆటో స్టార్ట్ చేయగానే ఆ వ్యక్తి నేరుగా అతని ఎడమవైపుకు అకస్మాత్తుగా వచ్చి, అన్నా, నన్ను నా ఇంటి వరకు డ్రాప్ చేస్తావా అని అడిగాడు. మకరంద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తమ్ముడు, ఇప్పుడే కదా నువ్వక్కడ నిలబడ్డావు, నేను నిన్ను పిలిచాను కూడా, నువ్వు బానే ఉన్నావు కదా అన్నాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేదు. మకరంద్కి ఇది వింతగా అనిపించింది. అర్ధరాత్రి నిర్మానుష్యమైన రోడ్డు, ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. తీసుకువెళ్లాల్సిందే అనుకుని అతన్ని కూర్చోమని సైగ చేశాడు. అతను వచ్చి వెనుక కూర్చున్నాడు. ఆటో స్టార్ట్ చేశాడు. కాని ఆటో నడుస్తోంది. అతను ఎక్కడికి వెళ్ళాలి, ఇల్లెక్కడా అనేది ఏమీ చెప్పడం లేదు. ఇప్పుడు మకరంద్ అడిగాడు, తమ్ముడు, ఇదంతా సరే కాని నువ్వెక్కడికి వెళ్ళాలి? అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు, మీరు తిన్నగా వెళ్ళండి, నా ఇల్లు వస్తుంది. ఇప్పుడు చాలా రాత్రి అయింది. మకరంద్కి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ ఎవరో ఒకరితో మాట్లాడే అలవాటుంది. ఎవరికైనా కాల్ చేద్దామని ఫోన్ వైపు చూస్తే దాని బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఆ ప్యాసింజర్తో మాట్లాడటం తప్ప వేరే ఆప్షన్ లేదు. అతను మళ్లీ అడిగాడు, మీరిక్కడికి ఏదైనా పనిమీద వచ్చారా సార్ అని. ఆ ప్యాసింజర్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. చాలా ప్రశాంతంగా కూర్చున్నాడు. మకరంద్కి చాలా వింతగా అనిపించింది. ఒకవైపు నేను అతనికి సహాయం చేస్తున్నాను, దానికి తోడు అతను నాకేమీ సమాధానం ఇవ్వడం లేదు అనుకున్నాడు. కాసేపటి తర్వాత ఆ ప్యాసింజర్ మకరంద్ భుజం మీద చెయ్యి వేసి, మనమిక్కడ కాసేపు ఆపగలమా అని అడిగాడు. మకరంద్ ఇలా అన్నాడు, సార్, ఇక్కడ ఎలాంటి దుకాణం లేదు. నేను మిమ్మల్ని ఆపి ఉంచగలిగే ప్రాంతం ఇది కాదు. పొదలతో నిండిన అడవి ప్రాంతం ఇది. ఇక్కడ అడవి జంతువులు తిరుగుతుంటాయి. పైగా రాత్రిపూట ఇలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు తిరుగుతుంటాయని విన్నాను. మీరు ఇక్కడ దిగకూడదు. అయినా అతను చాలా పట్టుబట్టి ఆపమని చెప్పాడు. సరే అని ఆటోలాపాడు. ఆ ప్యాసింజర్ లేచి బయటకు వెళ్లి కొద్దిసేపు పొదల వైపు చూస్తూ ఉండిపోయాడు. అకస్మాత్తుగా ఆ ప్యాసింజర్ ఏడవడం మొదలుపెట్టాడు.
అతను చాలా ఘోరంగా ఏడుస్తున్నాడు. మకరంద్కి ఏమైందిరా బాబు అనిపించింది. ఇప్పటి వరకు బానే ఉన్న మనిషి అకస్మాత్తుగా ఎలా ఏడవగలడు? మకరంద్ తన వైపు చూస్తున్నాడని ఆ వ్యక్తి గమనించగానే అతను తన మానాన తాను నడుచుకుంటూ పొదల్లోకి వెళ్లిపోయాడు. మకరంద్ గట్టిగా అరిచాడు, సార్ మీరెక్కడికి వెళ్తున్నారు? అరే ఆగండి అని. కాని ఆ మనిషి ఒక్క మాట కూడా వినకుండా ఏడుస్తూనే వెళ్లిపోయాడు. అంత నిర్మానుష్యమైన ప్రాంతంలో మకరంద్కి వేరే ఆప్షన్ లేక అతను కూడా అతని వెనుకే అడవిలోకి వెళ్లాడు. ఆ వ్యక్తి చాలా లోపలికి వెళ్లి ఒకచోట కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. మకరంద్ అక్కడికి వెళ్లేసరికి అదే వ్యక్తి శవం అక్కడ పడి ఉంది. ఆ క్షణంలో నేనేదైనా పీడకల చూస్తున్నానా అని మకరంద్ కనిపించింది. అతనిదంతా ఆలోచిస్తుండగానే ఆ శవం కళ్ళు తెరిచి మకరంద్ని చూసి నొప్పితో అరవడం ప్రారంభించింది. ఒక పాయింట్ వరకు అతను ఆ మనిషిని చూడగలిగాడు. కాని అతని కళ్ల ముందే అతను మాయమైపోయాడు. అతను మాయమైన వెంటనే బయట నుంచి ఎవరో పిలుస్తున్న శబ్దం వినిపించింది. మకరంద్ భయంతో పరిగెత్తుకుంటూ అడవి నుంచి బయటకు వచ్చాడు. దారి పొడవునా ఎవరో తనతో పాటు పరిగెడుతున్నట్లుగా అతనికి అనిపించింది. అతను బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి మళ్లీ అదే ఆటోలో కూర్చొని ఉండడం చూశాడు. ఆ మనిషి ఇలా అన్నాడు, అన్నా, అకస్మాత్తుగా అడవిలోకి ఎక్కడికి వెళ్ళావు? మకరంద్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వణికిపోయాడు. ఈ మనిషిని నేను స్వయంగా నా కళ్లతో ఏడుస్తూ అడవిలోకి వెళ్లడం చూశాను. అక్కడేమో శవం ఉంది. మళ్లీ ఇప్పుడు ఈ మనిషి ఇక్కడ కూర్చొని ఉండడం ఎలా సాధ్యం అని చాలా భయపడిపోయాడు. వణుకుతూనే ఆటోలో కూర్చొని అడిగాడు, సార్ మీరు ఖచ్చితంగా మీ ఇంటికే వెళ్తారు కదా అని. అతను ఎలాంటి సమాధానమివ్వకుండా బయటవైపు చూస్తున్నాడు. ఇప్పుడు అకస్మాత్తుగా అతని ఆటో పక్కన నుండి మరొక ఆటో వెళ్తోంది. ఆ ఆటోని వేరొక వ్యక్తి నడుపుతున్నాడు. కాని అతని వెనుక కూర్చున్న ప్యాసింజర్ ఇతని ఆటోలో వెనుక కూర్చున్న ప్యాసింజరే. మకరంద్ ఆటోలో ఉన్న అదే వ్యక్తి, పక్క ఆటో ప్యాసింజర్ కూడా అదే వ్యక్తి. మకరంద్ వెంటనే వరుసగా హారన్లు కొట్టి ఆ ఆటోవాడిని ఆపాడు. ఆటో నుంచి బయటకొచ్చి దబదబా అడుగులు వేసుకుంటూ ఆ ఆటో దగ్గరికి వెళ్లాడు. అక్కడ చూస్తే ఆటో నడుపుతున్న వ్యక్తి ఉన్నాడు. కాని అతని వెనుక కనిపించిన ప్యాసింజర్ ఇప్పుడు కనిపించడం లేదు. అక్కడ ఎవరూ లేరు. ఇతను అడిగాడు, అన్నా, నీ ప్యాసింజర్ ఏమయ్యాడు అని. దానికి అతను, ఏ ప్యాసింజర్ భయ్యా, పిచ్చి పట్టిందా నీకు? కార్లెకిన్లో నేనిప్పుడు వేరే ప్యాసింజర్ని ఎక్కించుకునే రిస్క్ తీసుకోలేను. పదా, నేనిక్కడి నుంచి వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు. మకరంద్కి ఇదంతా ఏంటో అర్థం కాలేదు. ఇది ఎలా సాధ్యం? నేనిప్పుడే కదా చూశాను. నా ప్యాసింజర్ ఏడవడం, అడవిలోకి వెళ్లడం, శవం కనిపించడం, మళ్లీ ఆ ప్యాసింజర్ వేరే ఆటోలో కనిపించడం. ఇదంతా ఒక భ్రమ లేక కేవలం ఒక యాదృచ్ఛికమా అనుకుంటూ మళ్లీ ఆటో స్టార్ట్ చేశాడు. కాసేపటికే ప్రజల ఇల్లు కనిపించడం ప్రారంభించాయి. అప్పుడతనికి కొంచెం ఊరట అనిపించింది. ఒక ఇంటి దగ్గరికి రాగానే ఆ వ్యక్తి ఆపమని చెప్పాడు. అతను కిందకి దిగాడు. మకరంద్ అడిగాడు, సార్ నా ఆటో కిరాయి ఏది అని. అతను, ఇప్పుడు నా దగ్గర లేదు, నేనింట్లోంచి తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. ఒక 10-15 నిమిషాలు గడిచిపోయాయి. అతను రాకపోవడంతో, పోనీలే వదిలే, ఎలాగూ చాలా వింతైన ప్యాసింజర్, నాకా డబ్బులు వద్దులే అని మకరంద్ అనుకున్నాడు. అయినా సరే, ఇన్ని గంటలు నేను డ్రైవ్ చేశాను, నా కష్టం ఎందుకు వృధా చేసుకోవాలి అనుకుని అతను ఆ ఇంటివైపు నడిచి బెల్ మోగించాడు. ఒక ముసలి ఆవిడ నిద్రమత్తులో తలుపు తీసింది. మీరెవరు? ఇంత రాత్రిపూట మా ఇంటికి ఎందుకొచ్చారు అని అడిగింది. మకరంద్, క్షమించండి, నేను నా ఆటో కిరాయి డబ్బులు అడగడానికి వచ్చాను. మీ అబ్బాయే నాతో పాటు ఈ ఘాట్ నుండి వచ్చాడు. నేను అతన్ని ఇక్కడి వరకే వదిలిపెట్టాను అన్నాడు. ఇది విని ఆ ముసలావిడ ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె వెంటనే లోపలికి వెళ్లి ఒక ఫోటోతో బయటకు వచ్చింది. మకరంద్కి ఆ ఫోటో చూపించి, ఆ అబ్బాయి ఇతనేనా అని అడిగింది. మకరంద్, అవునవును ఇతనే, ప్లీజ్ నాకు చాలా లేట్ అవుతుంది, డబ్బులిచ్చేయండి. అప్పుడు ఆ ముసలావిడ ఇలా చెప్పింది, కాని ఇతను చనిపోయి 2 నెలలు దాటిపోయింది. ఆమె ఇంకా ఇలా చెప్పింది, సరిగ్గా 2 నెలల క్రితం నా కొడుకు అదే ప్రాంతం నుండి వస్తుండగా దారిలో ఒక ట్రక్ డ్రైవర్ అతని బండిని ఢీకొట్టాడు. అప్పుడు అతను చాలా మందిని సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. రక్తం కారుతూనే ఉంది, కాని ఎవరూ అతనికి సహాయం చేయలేదు. ఆ సమయంలో అతను పరిగెత్తుకుంటూ ఒక అడవిలోకి వెళ్లాడు. నొప్పితో అరుస్తూ ఏడుస్తూ వెళ్లి అక్కడే ఒక చెట్టు దగ్గర చనిపోయాడు.
నాకు మీ కొడుకు కనిపించాడు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వు కాదు. ఈ 2 నెలల్లో ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. ఒక్కోసారి ఆటో డ్రైవర్ వస్తాడు, ఒక్కోసారి బస్సు డ్రైవర్ వస్తాడు. నేను ప్రతి ఒక్కరికి ఒకే విషయం చెబుతాను, సరిగ్గా 2 నెలల క్రితమే నా కొడుకు చనిపోయాడు అని. ఇప్పుడు మకరంద్కి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లు అనిపించింది. కాని అతను మరీ అంత ఎక్కువ షాక్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మనిషితో ఏదో తేడా ఉందని అతనికి ముందే తెలుసు. బహుశా ఇతను ఈ ప్రపంచానికి చెందినవాడే కాదని. ఏదైతే అది అయ్యింది, దాన్ని నా భ్రమగా భావించి ఈరోజు మర్చిపోతాను అనుకుని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ వీడియో చివర్లో నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మన దేశవ్యాప్తంగా ఎన్నో హైవేలు ఉన్నాయి. అక్కడ మంచి జీవితం గడపాలనుకున్న ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అతనొక తండ్రి కావచ్చు, ఎవరికో అన్నా తమ్ముడు కావచ్చు, కొడుకు కావచ్చు. అంటే ఈరోజు ప్రతి ఒక్కరి ఆత్మలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. కానీ వీడియో మొదట్లో నేను మీకు చెప్పినట్లు చనిపోయిన తర్వాత అతను ఎవరి తండ్రి, కొడుకు లేదా అన్నా కాడు. అది కేవలం ఒక ఆత్మ మాత్రమే. తాను చనిపోయేటప్పుడు పడిన బాధనే మీకు కూడా కలిగించాలని అది కోరుకుంటుంది. ఇలాంటి ప్రదేశాలకు దూరంగా జాగ్రత్తగా ఉండండి. సో గైస్, నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కృతజ్ఞతలు.